హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో టెట్ పరీక్షలు జరిగి చాలా రోజులే అవుతున్నా మనకు ఫలితాలు అయితే ఇంకా విడుదల కాలేదు. అలాగే ఫైనల్ కీలో కొన్ని విడుదల కాలేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ వివరాలు ఏంటంటే చూద్దాము. ఎవరైతే టెట్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు వివరాలు తెలియజేస్తుంటాం టెట్ మరియు డిఎస్కి సంబంధించి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వివరాలకు వస్తే ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగింది. టెట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ వచ్చింది. తుదికి విడుదల చేసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్ కీలను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డిఎస్సి షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. కాబట్టి డిఎస్సిలో టెట్ మార్కులకి 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ అర్హత సాధిస్తే డిఎస్సికి అర్హులవుతారు, లేదంటే అర్హులు కారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈ నెల 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు దీనిపైన ఎలాంటి స్పష్టత అయితే లేదు. అయితే టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెట్ అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారికి నిర్వహించారు. దీంతో ఒకసారి ప్రశ్నాపత్రం కఠినంగా, మరోసారి తేలిగ్గా రావచ్చు. దీంతో మార్కులు నార్మలైజేషన్ చేస్తారు. మార్కుల్లో కొంత వ్యత్యాసం అయితే వస్తుంది. ప్రస్తుతం టెట్ మార్కులు ఇవ్వనందున డిఎస్సి సన్నద్ధపైన అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి షెడ్యూల్ను ప్రభుత్వం ఏదైతే ఉందో మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించాలన్నారు. ఈ నెల 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాలు కూడా నమోదు అవకాశం కల్పించనున్నారు. కాబట్టి ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో ఏంటంటే తెలియాల్సి ఉంది. యాక్చువల్గా చూసుకున్నట్లయితే 18 తారీఖున ఫలితాలు వస్తాయని ఇదివరకు వీళ్ళు ప్రకటించిన షెడ్యూల్లో వచ్చాయి. కీలు అలాగే అన్ని తేదీలు వివరించినటువంటి డేట్లు చూస్తే ఈ రోజే ఫలితాలు రావాలి. మరి చూద్దాం సాయంత్రంలోగా ఫలితాలు వస్తాయా ఏంటి అనేది. ఫలితాలు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అందరికంటే ముందుగానే అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రతిసారి అప్డేట్ వచ్చి తెలియాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో అడిగి తెలియవచ్చు. సో డేస్ సంబంధించి కూడా అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. జై హింద్.